క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం 3 రోజులుగా ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశములతో నేటి ధ్యాన ఉడకము ముగుస్తుంది. చివరి అంశమైనటువంటి అంతిమ అప్పగింతలు, పరివర్తన, పాప సంకీర్తనము మరియు మన జీవన శైలిని మార్చుకొని ముందుకు గమనము, ఈ అంశాలపై మనము నేటి ధ్యానాంశంలో వాక్య పరిచయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ధ్యాన పరిచయంలోకి, వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు మనమందరము కూడా మన కనులు మూసుకొని హృదయము నుండి పరిశుద్ధాత్మ దేవుని మనల్ని దీవించమని, ఆయన వరములతోనూ ఫలములతోనూ మనల్ని దీవించి ఫలప్రదము చేయమని ప్రార్థించుదాం. సకల వరప్రదాయుడవైన సర్వేశ్వర, మాలో నివసింపుమని, మా దేహమును పవిత్రపరచి మీ ఆలయముగా మార్చి అనుగ్రహ పరిమళముతో మా జీవితములను నింపుము. మీ దివ్యవరములైన జ్ఞానమును బుద్ధిని, విమర్శను దృఢత్వమును, విజ్ఞానమును దైవభక్తిని, దైవ భయమును మాలో నింపుము. మీ ఆత్మఫలములైన ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయా, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, ఉదారత్వము, నిరాడంబరత, పవిత్రత అను ఫలములను సంపూర్ణముగా మా జీవితంలో ఫలించుచు, ఈ దివ్య ధ్యానం ఉడకము ద్వారా మేము వీటిని సంపూర్ణముగా అనుభవిస్తూ మా జీవన శైలిలో నింపుకొని గొప్ప మార్పుతోని ముందుకు సాగే విధముగా మమ్ము దీవించుము. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువార్త పఠనము అయినటువంటి యోహాను గ్రంథము నుంచి 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనమును చదువుకుందాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రియ సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ వాక్యాలలో మనము గమనించినది ఏమన్నా, ప్రభు యేసునకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి తన తల్లి మాత్రమే. తన మరణానికి ముందు తన తల్లిని బాధ్యతాయుతముగా తన ప్రేమించినటువంటి ప్రియమైన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. అదేవిధముగా తన శిష్యుణ్ణి కూడా తన తల్లికి అప్పగిస్తున్నాడు. పరస్పర అప్పగింతలను చేస్తూ ఉన్నాడు. ఇది ఈ లోకానికి సంబంధించినటువంటి అప్పగింత. ఈ యొక్క అప్పగింతలో ఎంతో గొప్ప బాధ్యత ఇమిడి ఉన్నది అని మనం గమనించాలి. ఎందుకంటే మరియ తల్లి అటు తరువాత ఏ విధముగా ఈ శిష్యునితోని మిగతా శిష్యులతోని కలిసి జీవిస్తూ మొదటి స్త్రీ సభకు అంకురార్పణం చేస్తుందో, తన బాధ్యతని ఎలా నెరవేరుస్తుందో మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే దీనికే సమాంతరంగా మనం ధ్యానించవలసిన విషయం ఏమిటంటే, మన పూర్వీకులు కూడా వారి అంతిమ అప్పగింతలను చేసి ఉన్నారు. వారి ఆస్తి ఐశ్వర్యాలను మీకు అప్పగించి ఉన్నారు. అదే విధముగా వారి ఆత్మలను కూడా మీకు అప్పగించి ఉన్నారు. అయితే వాటిని మనము వదిలివేసి జీవిస్తూ ఉన్నాం. వాటి పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించాలి అంటే, ఒక సంఘటన ద్వారా మనకి ఇది తేటతెల్లం అవుతుంది. ఈ యొక్క ఎడబాటులో, మన అజాగ్రత్తలో ఉన్నటువంటి లోతైన అర్థం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి నేను కొన్ని ఏండ్ల క్రితం మదర్ తెరెసా హోమ్లో ఉన్నటువంటి శిశు భవన్లోకి అక్కడ చూడడానికి వెళ్ళాం, నేను ఇంకా మిగతా బ్రదర్లు కలిసి. అప్పుడు అక్కడ మేము చూసి శిశు భవన్లోకి వెళ్ళగానే చూసినటువంటి విషయం ఏమిటంటే, అక్కడ ఎన్నో ఉయ్యాలలో పసిపాపలు, పసిబిడ్డలు
అక్కడ ఉంచబడ్డారు. వారిని చూస్తున్నటువంటి సమయంలోనే ఇద్దరు తల్లిదండ్రులు ఎవరో వారికి ఒక బిడ్డని దత్తత తీసుకోవాలని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏ పసిపాపను వారు దత్తత తీసుకోవాలని వాళ్ళు వెతుకుతూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ పసిబిడ్డ కూడా చేతులెత్తి నన్ను దత్తత తీసుకో తల్లి అని ప్రాధేయపడుతున్నట్టుగా ప్రతి ఒక్క పసిపాప కూడా ఉయ్యాల్లో నిలబడి చేతులు చాస్తూ మమ్ము దత్తత తీసుకోము అని అక్కడ ప్రాధేయపడుతున్నట్టుగా కనిపించింది. ఇదే సంఘటన ఆత్మీయ పరంగా చూసినప్పుడు కూడా డాన్ బోస్కో జీవితంలో ఒకసారి తాను ఈ యొక్క ఉత్తరించు ఆత్మల కొరకు పూజ చేయడానికి వెళుతున్నటువంటి సమయంలో తాను సమాధుల స్థలాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఒకసారి తన దృష్టి ఆ సమాధుల స్థలాల వైపు పడ్డప్పుడు అక్కడ కూడా ప్రతి ఒక్క సమాధి నుంచి ఆత్మ లేచి నిలబడి నా కోసం ప్రార్థించు, నీవు దివ్యబలి పూజను సమర్పించబోతున్నావు కదా, నా కోసం కూడా ప్రార్థించు. అదే విధముగా నా కుమారుడికి, నా కుమార్తెకి, నా భర్తకి, నా భార్యకి, మా అమ్మకి, మా నాన్నకి, నా పిల్లలకు కూడా వారిని నా కోసం ప్రార్థించమని దృఢముగా వారికి తెలియజేయమని అక్కడ ఉన్నటువంటి ప్రతి సమాధిలో ఉన్నటువంటి ఆత్మ కూడా లేచి ప్రాధేయపడుతూ ఉంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, శారీరకముగా ఆ పసిపిల్లల్ని చూసినప్పుడు హృదయం చలించిపోయి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అనేటటువంటి భావన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ పసిబిడ్డలందరినీ కూడా దత్తత తీసుకొని సొంతం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా, ఆ పిల్లల ఆనందములో నాకు పరలోక ఆనందమే పరిచయం అవుతుంది కదా అనే విధముగా తల్లుల హృదయాలు తలడిల్లిపోతున్నాయి అక్కడ. అదే విధముగా ఈ యొక్క ఆత్మల సమాధుల స్థలంలోని ఈ ఆత్మల పరిస్థితి కూడా ఒక ఆత్మల ప్రియుడైనటువంటి పునీతుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే ఈ ఆత్మలన్నీ కూడా అనాథలుగా ఎందుకు చేయబడ్డాయి, వీరి సొంత వాళ్ళు వీరిని దత్తత తీసుకొని తిరిగి సొంతం చేసుకుని ప్రార్థించి వారిని తండ్రి సమక్షంలో చేర్చుంటే ఎంత బాగుండు కదా అనేటటువంటి భావనలు అక్కడ ఎదురవుతున్నాయి. ఈ సమయంలో ఒకసారి మనము మౌనం వహించి హృదయంలోకి వెళ్ళి మన ప్రతిస్పందన ఎలా ఉంది, నేను ఒక ఆత్మనన్నా దత్తత తీసుకొని ప్రార్థన చేసి తండ్రి సముఖంలో నిలిపానా, వేరే ఆత్మని పక్కన పెట్టిన కనీసం నా ఇంట్లో మరణించినటువంటి మా అమ్మ నాన్న కావచ్చు, లేదా మా తాత అమ్మమ్మ నాయనమ్మ కావచ్చు, లేదా మన సోదరులే కావచ్చు, వీరు నిజముగా అనాథలుగా ఆత్మల రూపంలో ఉన్నారా లేక తండ్రి సమక్షానికి చేరారనే ఒక్క ప్రశ్న వేసుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక బాధ్యత మనకి అర్థమవుతుంది. మరియ తల్లికి యోహానుని అప్పగించి ఉన్నాడు. ఈ అప్పగింత అనేది మనకి బైబిల్లో ఇప్పుడు యేసు ప్రభువు చేస్తున్నది కొత్తగా ఏమీ కాదు. ఎందుకంటే ఆదిలోనే యావే దేవుడు సృష్టిని అంతా కూడా సృష్టించి ఆదాము చేతుల్లో అప్పగించి ఉన్నాడు. సరిగా చూసుకోమని అతనికి చెప్పి ఉన్నాడు. అజాగ్రత్త వలన ఆదాము ఆ యొక్క స్థలాన్ని కోల్పోవడం జరుగుతుంది. తరువాత మనకు తెలుసు పాపం ఏ విధముగా వింతనాట్యం వేసిందో. అదే విధముగా మొదటి సంతానమైనటువంటి కయను ఆబేలుని కూడా పరిశీలించుకున్నట్లయితే ఆబేలు ఆత్మ తండ్రి ఎడల మొరపెడుతూ ఉంది. అప్పుడు యావే దేవుడు కయనుని ప్రశ్నిస్తున్నాడు, నీ తమ్ముడు ఆబేలు ఆత్మ పరిస్థితి ఏమిటి అన్నప్పుడు అక్కడ ఆయన అజాగ్రత్తని బాధ్యత రాహిత్యాన్ని దేవుని ఎడల చూపిస్తున్నాడు. నేను నా తమ్ముడికి బాధ్యుడనా అని. దాదాపుగా మన పరిస్థితి కూడా అలానే ఉంది. నేను మా అమ్మ లేదా మా నాయన ఆత్మకి నేను బాధ్యుడనా, వారు చేసిన పాప పుణ్యాలు వాళ్ళు అనుభవిస్తారు, నాకేంటి భాగం అందులో అనే విధముగా వ్యవహరిస్తూ మనం జీవిస్తుంటాం. మనకి ఈ ఆధ్యాత్మిక బాధ్యత ఉన్నది అని గ్రహించాలి. అంతిమ అప్పగింతల్లో వారి ఆస్తిని నువ్వు ఏ విధంగా పొంది బాధ్యతగా హక్కుగా పొంది ఉన్నావో వారి ఆత్మని కూడా బాధ్యత తండ్రి సమక్షాన చేర్చేటటువంటి హక్కు నీకు ఉందని నీవు గమనించాలి. ఆ హక్కుని వినియోగించుకొని ఈ ఆత్మని తండ్రి సమక్షాన వారి గమ్యాన్ని చేర్చినప్పుడే నీ యొక్క బాధ్యతను నీవు
నీకు ఒసగబడినటువంటి ఆ అంతిమ అప్పగింతకు సమాధానముగా జీవించగలుగుతావు. మరియ తల్లి ఏ రోజు కూడా తనకి అప్పగించినటువంటి బాధ్యతని విడనాడలేదు. అక్కడున్నటువంటి శిష్యుని చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే యోహాన్ని తన కుమారునిగా, మిగతా శిష్యులను కూడా తన కుమారులుగా స్వీకరించి వారిని ఒక పరిశుద్ధ తిరుసభగా ఆమె మొదట కొత్త తిరుసభకు, నూతన తిరుసభకు అంకురార్పణం చేస్తుంది. వారితో కలిసి పరిశుద్ధాత్మ కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంది ఆ పైగదిలో. అటు తర్వాత తనని తండ్రి దేవుడు తన ఆలయముగా నిర్మించుకున్నాడు కాబట్టి ఆలయం అనేది కృషించిపోకుండా ఉండడానికి మరియ తల్లికి మరణమే లేకుండా ఆమెని పరలోకానికి కొనిపోతూ ఉన్నాడు. అలాంటి పరిశుద్ధ మరియ తల్లి తన బాధ్యతని ఈ లోకంలోనే కాకుండా తిరుసభకి ఉన్నటువంటి 3 రూపాలలో కూడా ఈ 3 విధాలుగా సందర్శిస్తూ అందరినీ ఐక్యపరుస్తూ తన బాధ్యతను నెరవేరుస్తూ ఉంది. యుద్ధ తిరుసభ అయినటువంటి మన దగ్గరికి కూడా, మనమందరి దగ్గరికి ఎన్నో స్థలాలలో, ఎన్నో పరిశుద్ధ స్థలాల్లో మరియ తల్లి దర్శనమిచ్చి ఒక తిరుసభలో ఉన్నటువంటి కష్టాలని ఇంకొకరికి తెలిపి వారిని ప్రార్థించమని ప్రాధేయపడుతూ తిరుసభని నిరంతరం ఐక్యము చేసే విధముగా యేసు ప్రభు యొక్క దేహముగా ఆ దేహాన్ని పవిత్రంగా పరిశుద్ధముగా ఆమె నిరంతరం చూసుకుంటూనే ఉంది. తన బాధ్యతని ఏనాడు కూడా మర్చిపోలేదు. మనం ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్ని ధ్యానించినట్లయితే ఫౌస్తీనమ్మ గారికి దర్శనాల్లో కనిపించినటువంటి ఈ ఉత్తర స్థలాల పరిస్థితిలో మరియ తల్లి మీ దగ్గరికి నిజంగా వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఆమె వచ్చినప్పుడల్లా మాకు నమ్మకము, నిరీక్షణ మీద ఎక్కువ ఆనందం కలుగుతుంది. అంటే మరియ తల్లి ఉత్తర స్థలాన్ని విడనాడలేదు. అక్కడ కూడా తన బిడ్డల ఆత్మలు ఉన్నాయని గ్రహించి ఆడికి వెళ్ళి వారికి ధైర్యాన్ని చెప్తూ, నేనెళ్ళి యుద్ధ తిరుసభ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యుద్ధ వీరులు, ప్రార్థనా వీరులందరికీ కూడా మనవి చేసి మీకోసం ప్రార్థనలు, దివ్య బలి పూజ సమర్పించి మిమ్మల్ని గెలిపించమని ప్రాధేయపడతాను వారికి అక్కడ వాగ్దానం చేసి భూలోకానికి వచ్చి మనల్ని అందరినీ కూడా ఉత్తర స్థలంలో ఉన్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థించమని మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అదే విధముగా విజయ తిరుసభలో ఉన్నటువంటి పునీతుల ప్రోత్సాహంతోని మనందరికీ కూడా సహాయం చేయమని, మనం పాపం నుండి విముక్తి పొందాలని, పాప జీవితాలను విడనాడి వారి జీవన సుమాతృకల్ని అనుసరించి వారి వలె తండ్రి చెంతకు చేరమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈ విధంగా నిండు తిరుసభ కొరకు మరియ తల్లి నిరంతరం శ్రమిస్తూనే ఉంది. మరి ఈ యొక్క దేవుడు అప్పగించినటువంటి యొక్క అంతిమ అప్పగింతలు యోహానుని కూడా మరియ తల్లిని చూసుకోమని అప్పగించి ఉన్నాడు. ఇక్కడ మరియ తల్లి కూడా తిరుసభ సుమాతృకగా ఉంటుంది. అంటే మనందరికి కూడా తిరుసభలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరస్పరముగా సహాయము చేయడము, సహాయము పొందడం అనేటటువంటి బాధ్యతలు కలిగి ఈ యొక్క ఆధ్యాత్మిక పదంలో మనం నిరంతరం జీవించాలనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితాల్లో తూచా తప్పకుండా నిరంతరం మనం అలవాటుగా ఈ యొక్క క్రియల్ని నిర్వర్తిస్తూ ఉండాలి. ఇలా చేయని పక్షంలోనే బాధ్యత రాహిత్యం అనేది ఏర్పడుతుంది. దీనికి వ్యతిరేకంగా ఆత్మలు, నరకంలో ఉన్నటువంటి ఆత్మలు ఎలా ఉంటాయని అవిలాపురి తెరేసమ్మ గారికి తెలియపరిచినటువంటి విషయంలో వీళ్ళందరూ ఎక్కడ చేరుతున్నారంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులే దేవుడు అనుగ్రహించినటువంటి ఔషధం లాంటి దైవానుగ్రహాలని వృధా చేస్తూ వాటిని వినియోగించి విషముగా మార్చుకున్నారు. పాప సంకీర్తనం అనేది మనకి ఒక ఔషధంలాగా ఉండాలి. దాన్ని వినియోగించినప్పుడు విషముగా మారిపోతుంది. ఈ నరకంలో ఎలాంటి వారు చేస్తారంటే దేవుని మీద నమ్మకం లేకుండా తనం ప్రసాదించినటువంటి దివ్యానుగ్రహాల మీద నమ్మకం లేకపోవడం అంటే దేవుని మీద కూడా నమ్మకం లేనట్లే. నరకంలోకి ఎవరు వెళ్తారంటే దేవుని తృణీకరించిన వారు, దేవుని నమ్మని వారు, దేవుని మీద విశ్వాసము లేని వాళ్ళు. నాకు యేసుప్రభు మీద విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం నోటితో చెప్పితే కాదు, నీ యొక్క అంతర్గత క్రియలలో, నీ దేహము చేసే ప్రతి క్రియలలో, ప్రతి ఆలోచనలో, ప్రతి చూపులో, ప్రతి వినికిడిలో, ప్రతి మాటలో, ప్రతి స్పర్శలో, ప్రతి చేయుదములో, ప్రతి హృదయ కోరికలలో, ప్రతి నడవడికలో కూడా సంపూర్ణముగా నీవు పవిత్రువై జీవించినప్పుడే నీవు తండ్రి సమక్షణ చేరతావు.
ఈ అనుగ్రహాలన్నిటిని వినియోగించుకున్నప్పుడు నీవు మోక్షాన్ని వీటిలో దేన్నైనా కూడా తప్పుడుగా వినియోగించినప్పుడు పాప సంకీర్తనం ద్వారా నిజముగా నేను తప్పు చేశాను, నేను సరిదిద్దుకోవాలనే నమ్మకంతోని తండ్రి దేవుడు తన కుమారుని యొక్క దివ్య రక్తము ద్వారా నన్ను పవిత్రీకరిస్తాడనే నమ్మకం నువ్వు కోల్పోయినప్పుడు ఈ యొక్క దివస ప్రసాదం తీసుకోగానే రక్షణ వస్తుందా అనేటువంటి అపనమ్మకంతోని జీవిస్తున్నప్పుడు నీవు దేవుణ్ణి విశ్వసించినట్లే లెక్క. దేవుని నుంచి నీ యొక్క ఆ చివరి అప్పగింతని నీవు పొందనట్టే లెక్క. బాధ్యత నమ్మకం అనేది ఆ అప్పగింతలో ఉంటాయి. అంటే దేవుని నమ్మని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఎలా ఉంటుందంటే నీలో ఇక మార్పు అనేది లేదు, మార్పుకి ఛాన్సే లేదన్నటువంటి ఆత్మలు అక్కడ ఉంటాయి. నిరీక్షణ ఉండదు, దేవుని సన్నిధిలో అక్కడ కనిపించదు. కాబట్టి ప్రియ నేస్తమా, గుర్తుంచుము, నీవు చేసేటటువంటి పాప సంకీర్తనము సంపూర్ణ పరివర్తనతోని కన్నీటితోని నీవు చేయాలి. దేన్ని కూడా దాచి ఉంచడానికి లేదా నేను మర్చిపోయానని చెప్పడానికి లేదు. పాప సంకీర్తనం అయిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ పరిశీలన నిరంతర ప్రక్రియగా నీలో జరుగుతూనే ఉండాలి. అప్పుడే సంపూర్ణ ఫలప్రదమైనటువంటి పాప సంకీర్తనానికి పరివర్తనకి దారితీస్తుంది. పాప సంకీర్తన అయిపోయిన తిరిగి మళ్ళా నీకు గుర్తుకొచ్చినవి అన్నీ కూడా నీ పాపాలన్నిటిని కూడా రాసుకొని వాటిని నీవు గురువునకు బయలుపరిచినప్పుడు నీకు సంపూర్ణ ప్రాయశ్చిత్తాన్ని నీవు పొందగలుగుతావు. అటు తరువాత నీవు చేయవలసినటువంటి ప్రతిజ్ఞ, చేయవలసినటువంటి కార్యాలని నిర్వర్తించాలి. పాప సంకీర్తనలో ముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే పరిహారాన్ని చెల్లించాలి. పరిహారము చెల్లించినట్లయితే పాప సంకీర్తనం సంపూర్ణము కాదు అని గ్రహించాలి. నేను ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడానని పాప సంకీర్తనలో చెప్పేసేసి అక్కడ నాకు పాపాలు మన్నించబడ్డాయనే భ్రమలో నీవు ఉండకూడదు. నేను ఇతరుల గురించి చెడుగా మాట్లాడానంటే దానికి వ్యతిరేక క్రియని నీవు చేయాలి. నేను మాట్లాడింది తప్పు, ఆ వ్యక్తి చాలా మంచివాడు, అతని మంచి నామము గురించి నీవు గొప్పగా అతని ముందు ఇతరుల ముందు నీవు మాట్లాడినప్పుడు దానికి పరిహారాన్ని చెల్లించినటువంటి వ్యక్తిగా నీవు చేసిన తప్పును సరిదిద్దుకున్న వ్యక్తిగా మారతావు. మనం చేసిన తప్పును సరిదిద్దనప్పుడు మనకి సంపూర్ణ పాప సంకీర్తన ఫలములు, అనుగ్రహములు అందవనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకనే నీ పాప సంకీర్తనాన్ని సంపూర్ణముగా ఎలాంటి తప్పులని వదిలిపెట్టకుండా అది నిరంతర ప్రక్రియ, నిరంతరం నీవు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. మనం వేసుకున్న దుస్తుల్ని నిరంతరం మనం శుద్ధి చేస్తున్నట్లుగానే ఆత్మ విషయంలో కూడా మనం చేసినటువంటి ఆత్మకి అద్దినటువంటి ఈ యొక్క మకిలిని నిరంతరం శుద్ధి చేస్తూనే ఉండాలి. ఇది జరగనప్పుడు మన పాప సంకీర్తనానికి సంపూర్ణ ఫలము మనం పొందలేమనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి ధ్యాన వడకములో కూడా పాప సంకీర్తనము పరివర్తన అనే విషయాన్ని మనకి నిరంతరం బోధించబడుతుంది. ఎందుకంటే దీని ద్వారానే మనము దేవుని అనుగ్రహాలని, పరిశుద్ధతని, పవిత్రతని పొందగలుగుతాం. పాప సంకీర్తనం చేసిన తరువాత నీవు కొత్త జీవితానికి నీవు ముందడుగు వేస్తావు. ఆ కొత్త జీవితాన్ని బాధ్యతలతోని నీవు చేసుకున్న ప్రమాణాలతోని ముందుకు నడుస్తూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనము ఒక కర్తవ్యముగా, నేను ఈ లోకానికి చెందినటువంటి వాడిని కాదును, నేను పరలోక పౌరుడను కాబట్టి పరలోకం వైపే నా ప్రయాణం ఉండాలి అనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ధ్యాన వడకము కూడా మనల్ని ఆపి జీవితాన్ని బేరీజు వేసుకొని ముందుకి కొత్త శక్తితోని, కొత్త అనుగ్రహంతోని మనకు ముందు వెళ్ళే విధముగా తోడ్పడుతుంది. ఈ అనుగ్రహాన్ని ఆ దేవాదేవుడు మనకి ఈ ధ్యాన వడకంలో దయచేసినందుకు అతనికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రభువా నేను ధన్యుడను, నేను పాపములో ఉన్నప్పుడు కూడా నీవు నన్ను వదిలిపెట్టగా నా చెంతకు వచ్చి నాతో కూర్చొని నా బలహీనమైనటువంటి దేహాన్ని తిరిగి పునర్నిర్మించినందుకు, నా యొక్క హృదయంలో నీ యొక్క అనుగ్రహాన్ని నింపినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రతి ధ్యాన వడకము తర్వాత ఒక కృతజ్ఞత భావముతోని మరియ తల్లి చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ఎందుకంటే మరియ తల్లిని చేయిని నీవు విడవనప్పుడు
మరియ తల్లి నిన్ను 3 తిరుసభలలో ఉన్నటువంటి పరిస్థితులు నీకు తెలియజేస్తుంది. నీ బాధ్యతల్ని తను ఏ విధంగా నెరవేర్చిందో నీవు కూడా నెరవేర్చడానికి నిన్ను తన అడుగు జాడల్లో తీసుకువెళ్తుంది. కుమారా, నీకు సహాయం కావాలనా, పరలోకం నుంచి సహాయం కావాల్సి ఉంటే పునీతులందరికీ ఈ ప్రార్థన చేయి. ఈ ప్రార్థన చేయడం ద్వారా నీవు సహాయాన్ని, దేవుని అనుగ్రహాన్ని అందరి దూతల ద్వారా, అందరూ పునీతుల ద్వారా నీవు పొందగలుగుతావు. నీవు వాళ్ళ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మంచి సహవాసాన్ని కలిగి ఉంటావు. నీ స్నేహము మంచిదైనచో, నీ స్నేహము పవిత్రమైనచో నీ జీవితము కూడా పవిత్రమవుతుంది, దేవునికి ఇష్టమైన విధంగా ఉంటుందనే ప్రోత్సాహాన్ని మరియ తల్లి నీకు బోధిస్తుంది. అందుకనే పునీతుల సహాయం, మరియ తల్లి సహాయాన్ని ఎల్లప్పుడూ కోరుకున్నప్పుడు నీ జీవితం పవిత్రమవుతుంది. మనకి ఒక తత్వశాస్త్రవేత్త చెప్తున్నాడు, నీ స్నేహితులు ఎవరో నీవు నాకు చెప్పు, నీవు ఎలాంటి వ్యక్తివో నేను చెప్పగలను అని అతను అంటున్నాడు. అదేవిధంగా నీవు ఏ పుస్తకాలు చదువుతున్నావో చెప్పు, అప్పుడు కూడా నీ మనస్తత్వము, నీ జీవన శైలి ఎలా ఉందో నేను చెప్పగలను. అందుకని మనం ఎన్నుకున్నటువంటి మిత్రులు, మనం చదువుకుంటున్నటువంటి పుస్తకాలే కానీ, అదే విధముగా నీవు నేడు పుస్తకాలన్నీ మాయమవుతున్నాయి, నీ స్నేహితులు కూడా మాయమవుతున్నారు ఈ రోజుల్లో. వీటన్నిటిని కూడా ఒకే ఒక సాధనం ఐక్యం చేస్తుంది. అంటే వీటన్నిటిని తీసేసి రీప్లేస్ చేస్తుంది. ఏంటి అంటే నీ చేతుల్లో ఉన్నటువంటి మొబైల్. ఆ మొబైల్లో కూడా యేసు ప్రభు వాక్యాన్ని అనుసరించి తట్టుడి తెరవుడు అంటే నీకు ఏమి కావాలనో దాన్నే నీవు సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఆధ్యాత్మిక విషయాలని, ఆధ్యాత్మిక ఛానల్ని నిరంతరం నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ల కొరకు నువ్వు నొక్కుంటూ పోతే నీ మొబైల్ మొత్తము కూడా పవిత్రమైనటువంటి కంటెంట్తోనే నింపబడుతుంది. నాకు వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఆత్మల నుంచే రావాలి అనే విధముగా నీ యొక్క మొబైల్ని నువ్వు డిజైన్ చేసుకుంటే, ఆ చేతిలో ఉన్న మొబైల్ నిన్ను నరకం వైపు నడిపించదు. అది కూడా నీకు అది పవిత్రమై, నీ పవిత్రమైనటువంటి కంటెంట్ నీకు ఇచ్చేసి నిన్ను ఒక దిశానిర్దేశంలో నీకు సహాయాన్ని అందిస్తూ, జ్ఞానాన్ని తెలుసుకునే సహాయాన్ని ఎందరో మంది పునీతులు, పవిత్రులు, పవిత్రమైన గురువులు ఇచ్చేటటువంటి సందేశాలతో నీ మొబైల్ నింపబడుతుంది, నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎన్నుకునేటటువంటి మార్గాలు, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఈ నిర్ణయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. నీవు చెడు నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గమనించుము. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పవిత్రముగా ఉన్నట్లయితే మన జీవితం పవిత్రమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతిమ అప్పగింతల్ని స్వీకరిస్తున్నటువంటి మనం, మరియ తల్లి ఏ విధంగానైతే తన బాధ్యతలు నెరవేర్చిందో మనము కూడా అదే విధంగా మరియ తల్లి అడుగుజాడలో మన బాధ్యతలను మనం నెరవేర్చుకోవాలి. ఈ యొక్క పవిత్ర మార్గంలో నడవాలి అంటే పరివర్తన, సంపూర్ణ పాప సంకీర్తనం, వీటిని దుర్వినియోగం చేసినట్లయితే నీకు ఔషధముగా మారినటువంటి ఇదే పాప సంకీర్తనము విషముగా మారి నీ ఆత్మని నరకము వైపు తీసుకువెళ్తుంది. పాప సంకీర్తనం మాత్రమే కాదు మిత్రమా, మన దివ్య సప్రసాద దివ్య బలి పూజలో నీవు స్వీకరించేటటువంటి దివ్య సప్రసాదము కూడా నిన్ను చావు వైపు నడిపించవచ్చు. ఎలా అంటే, ఒకసారి ఈ దివ్య బలి పూజ సమర్పణ మొట్టమొదటిగా ఆ పై గదిలో యేసు ప్రభు ఏర్పరిచినప్పుడు ఆ కడరా విందులో జరిగింది ఈ దివ్య బలి పూజ. అక్కడ హృదయములో చెడు ఆలోచనలతో నిండి ఉన్నటువంటి యూదా ఉన్నాడు. ఎంత చెప్పినా ఆలకించకుండా నా పంతమే గెలవాలి, నువ్వు రాజువు కావాలి, నేను సెక్రటరీ మంత్రిని కావాలి అన్న ఆలోచనలతో ఉన్నటువంటి యూదా యేసుప్రభుని అప్పగించిన, ఆయనకు అన్ని శక్తులున్నాయి, తప్పించుకొని వస్తాడలేంటి తప్పుడు ఆలోచనలతోని ఆయన కూర్చొని తన ప్రణాళికని రచన చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు చెప్పింది ఏం మాత్రము కూడా తన చెవుల్లో కానీ తన హృదయంలో కానీ ఇంకినట్లు కనిపించలేదు. ఇదిగో నా శరీరము, ఈ శరీరాన్ని భుజించిన ప్రతి ఒక్కడు మరణింపకుండా శాశ్వత జీవితాన్ని పొందుతాడు అని యేసుప్రభు అక్కడ క్లియర్గా చెప్తుంటే, ఆ ఆలోచనే లేకుండా యేసుప్రభు ఇచ్చిన అప్పాన్ని తీసుకున్నాడు, మింగాడు, బయటికి పోయాడు, తన పని తాను చేసుకున్నాడు. పర్యవసానాలు చూసిన తర్వాత ఏమైంది? అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే యేసుప్రభు ఆయన దగ్గర ఉన్నటువంటి అద్భుత శక్తులన్నింటినీ ఆ పరిసయ్యులు తనను హింసించే వారిపై ఏమి చూపించకుండా సాధు గొర్రె పిల్లవలే
తన గురించి ప్రవక్తలు చెప్పినటువంటి దాని విధముగా ఆయన మన అందరి పాపాలను తన మీద వేసుకొని సిలువపై బలి అవుతున్నప్పుడు, ప్రాణము కోల్పోతున్నప్పుడు తన ప్రణాళిక అంతా తప్పే కదా అని గ్రహించి, నేను చేసిన పాపానికి పరిహారం లేదు. ఏమి చేశాడు? ఈయన నరహత్య చేస్తున్నాడు. నరహత్య, దైవ హత్య చేస్తున్నాడు. అంటే దేవుని మీద కూడా నమ్మకం లేకుండా ఆయన చేయడానికి పూనుకున్నాడు. దేవుడా, నీవు చేసేది నీకు తెలియదు, నేనే చేస్తానని ప్రణాళికతో కూర్చున్నాడు యూదా. అందుకనే యేసు ప్రభు అతని కోసం, అక్కడ తనని హింసిస్తున్న వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదని ప్రార్థన చేశాడు. మనకి చెడుని కోరుతున్న వారి కొరకు కూడా మంచే జరగాలి, వాళ్ళు రక్షింపబడాలని రక్షకుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియనేస్తమా, ఈ దివ్య బలి పూజలో దివ్య సప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తున్నప్పుడు దైవ కార్యం నెరవేరాలనే మంచి ఉద్దేశం, ఈ కార్యము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వినియోగించబడాలి అనే విధమైనటువంటి పరిశుద్ధ ఆలోచనలు నీలో ఉన్నప్పుడే ఈ యొక్క దివ్య సప్రసాద ఔషధముగా నీకు పనిచేస్తుంది. ఔషధముగా తిరుసభని మొత్తము కూడా ఐక్యము చేస్తుంది. అందరము సోదరులమే, అన్నదమ్ములమే, అక్కచెల్లెలమే అనేటువంటి భావన నింపుతుంది. ఆ కరుణామయుడి తండ్రి దేవుని సమక్షంలో మనలందరినీ కూడా తన బిడ్డల వలె కలుపుతుంది. ఈ ధ్యానాంశాలన్నిటినీ గుర్తుంచుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే ప్రియనేస్తమా, మన జీవితానికి ఒక సంపూర్ణ అర్థం ఉంటుంది. ఈ ధ్యానాంశాల్లో మనం ధ్యానించినటువంటి ఈ చివరి అంశాలు, జీవితానికి చివరి అంశాల గురించి ధ్యానిస్తే నీ జీవితం సంపూర్ణంగా రుజుమార్గంలో నడుస్తుంది అని మనం తెలుసుకోగలిగాం. ఈ విషయంపైనే మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితం ఇతరులకు కూడా సుమాతృకగా మారుతూ ఉంది. నీ వెనుక ఎందరో మంది ప్రయాణించడం నీవు గమనిస్తావు. ఎందుకంటే నీవు నడుస్తున్న నడకలో పరిశుద్ధత, పవిత్రత ఉట్టిపడుతుంది కాబట్టి అన్ని ఆత్మలు కూడా నీ వైపే వస్తూ ఉంటాయి. ఇది ఒక క్రైస్తవుడిగా, ప్రభునందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అడుగుజాడలలో నీవు ముందుకు వెళితే శిష్యులు ఏ విధముగా అనుసరించారో, జనాలు తండోపతండాలుగా వారి వెనక యేసు ప్రభుకు కొరకు ఆశతోని ఆయన మా జీవితాల్లో ఎన్నో మార్పులు చేశాడు, దేవుని ప్రేమని మాకు చూపించడానికి అందరూ కూడా పరలోకం వైపు మనము ప్రయాణించగలం. ఎప్పుడు అంటే నీకు ఒసగబడినటువంటి ఈ యొక్క అంతిమ అప్పగింతని సంపూర్ణంగా తీసుకొని ఈ బాధ్యతను నెరవేరుస్తూ నిరంతరం నిన్ను పవిత్రీకరించుకుంటూ పరిశుద్ధ సాంగ్యమైనటువంటి దివ్య బలి పూజను, పాప సంకీర్తనాన్ని సంపూర్ణముగా మంచి ఆయత్తముతోని, పవిత్రమైన మనసుతోని, పరిశుద్ధతతోని నీవు పాల్గొని నీ పవిత్రత కొరకు, తల్లి తిరుసభ పవిత్రత కొరకు, తల్లి తిరుసభ విశ్వాసం దృఢపడుటకు నీవు నిరంతరం చిత్తశుద్ధిగా నీ నిర్ణయాలతో చేసుకుంటూ నీ జీవితాన్ని నీవు ముందుకు సాగినప్పుడే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి అప్పగింతలలో ఆధ్యాత్మిక భాగమైనటువంటి యేసు ప్రభు తన ఆత్మని తండ్రికి అప్పగించడాన్ని గురించి కూడా ధ్యానించుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము, సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అతడు గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలు చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలియ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను కొంత దూరం నుండి ఇదంతయు చూచుచుండిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఏ విధంగానైతే తన ఆత్మను తండ్రి దేవునికి సమర్పించి ఉన్నాడో, మన పూర్వులు కూడా వారు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాలన్నిటినీ మనకు పంచిన తరువాత వారి ఆత్మని కూడా మనకి సమర్పిస్తూ ఉన్నారు. బిడ్డ, నా ఆత్మ కొరకు తండ్రి దేవునికి ప్రార్థించుము అని ప్రాధేయపడుతూ ఉన్నారు. మనకి వినిపించే ఏంటంటే మన కనులకు కనిపించేటటువంటి ఆస్తి ఐశ్వర్యాలలో పలికిన మాటలే తప్ప ఆధ్యాత్మికంగా నా తండ్రికి నేను ఏమి ఇవ్వాలి,
ఆధ్యాత్మికంగా అతని ఎడల నేను ఏ బాధ్యతను నేను స్వీకరించుకోవాలి అనే విషయాలని మర్చిపోతూ ఉంటాం. అందుకనే ఆత్మలు అనాథలుగా మారుతూ ఉన్నాయి. మనం చూసినటువంటి ఆ 2 సంఘటనలో మదర్ తెరిస్సా శిశుభవన్లో జరిగిన సంఘటన, డాన్ బోస్కో సమాధుల స్థలాన్ని నుంచి ముందుకు వెళుతూ ఉంటే అక్కడ ఆత్మలు చేసినటువంటి ఆ సంఘటన, ఇవి 2 కూడా ఆత్మలకి సంబంధించినటువంటివి. కాబట్టి ఈ ఆత్మల ఎడల బాధ్యతని మనం నెరవేర్చడానికి ఒక దృఢమైన సంకల్పంతోని మనం ముందుకు వెళ్ళాలి. మన కుటుంబాల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే అక్కడ శపథములాగా నేను ఈ ఆత్మని తండ్రి సమక్షానికి చేర్చిన కానీ నేను నిద్రపోను అనే విధముగా శపథము చేసి దివ్యబలి పూజను 30 రోజులుగా మనందరికీ తెలిసిన విధముగా గ్రెగోరియన్ పూజలు అంటారు. 30 రోజులు నీవు ఆత్మల కొరకు పూజల్ని రాయించి అక్కడ డబ్బులు చెల్లించడం కాదు, నీవు వ్యక్తిగతముగా సంపూర్ణ భక్తితోని, అంటే నీవు చేసేటటువంటి నీవు అర్పించేటటువంటి ఆ దివ్యబలి పూజలో అన్ని వాక్యాలని కూడా ఒక దృశ్య రూపంలో నీవు చూస్తూ నీ యొక్క ఇంద్రియాలన్నిటినీ సమ్మిళితం చేసి సంపూర్ణముగా అర్పించినప్పుడు అది నిండు బలి పూజ ఫలమవుతుంది. ఆ విధముగా అర్పించబడినటువంటి 30 దివ్యబలి పూజలతోని నీవు ఆత్మలని తండ్రి సమక్షమున చేర్చగలవు. ఈ బాధ్యతని మనము తీసుకోవడానికి ఎప్పుడూ సంసిద్ధముగా ఉండాలి. 30 రోజుల దివ్యబలి పూజను సమర్పించాలి. మీ ఇంట్లో మరణించిన వారైనా నీకు తెలిసిన వారైనా అందరూ కూడా, మనందరం కూడా మనిషి చనిపోయినప్పుడు పాడే మోస్తానికి ముందుకు వస్తాం. ఇద్దరు ఇటుపక్క, ఇద్దరు ఇటుపక్క, ఇద్దరు వెనక, ఇద్దరు వెనక, 8 మంది కలిసి మోయడానికి ఆతృతతోని మార్చుకొని మనం సమాధుల స్థలం చేరేంత వరకు వెళ్తూనే ఉంటాం ఆసక్తితోని. అది శరీరం మాత్రమే, మరణించిన మృతదేహం మాత్రమే. దానికి నీవు ఇంత ఆసక్తిని చూపిస్తున్నప్పుడు మరి ఆత్మ వైపు నేనొక 30 గ్రెగోరియన్ దివ్యబలి పూజను సమర్పిస్తాను, నేనొక 30 గ్రెగోరియన్ దివ్యబలి పూజను సమర్పిస్తాను. అదేవిధంగా ముందున్న వాళ్ళు కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రెగోరియన్ పూజల ద్వారా 30 దివ్యబలి పూజను సమర్పించినట్లయితే ఒక్క ఆత్మ కూడా ఉత్తరీయ స్థలంలో ఉండదు. మరణించిన ఆ 30 రోజుల్లోనే నీవు ఈ యొక్క దివ్య కార్యంలో ఉంటున్నావు. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ కూడా పశ్చాత్తాపం చెంది శుద్ధి చేయబడి ప్రభు యొక్క రక్తముతోని కడిగి వేయబడి సంపూర్ణ పవిత్రతను పొంది తండ్రి సమక్షాన్ని చేరుతుంది. ఇది మనం ఆధ్యాత్మికంగా స్వీకరించవలసినటువంటి బాధ్యత. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యాన వడకంలో మనము చివరి అంశము, చివరి సమయంలోకి ప్రవేశించి ఉన్నాము. కాబట్టి మనము ధ్యానించినటువంటి విషయాలన్నిటిలో కూడా మన ఆధ్యాత్మిక బాధ్యతలను మన హృదయంలో నింపమని, మనలందరినీ కూడా ఒక్కొక్కరుగా తన వైపు నడుస్తూ నలుగురిని మన వైపు ఆధ్యాత్మికంగా పవిత్రతతోని ఆకర్షిస్తూ రుజువర్తనమైనటువంటి మార్గంలో నడుస్తూ సంపూర్ణ సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందుతూ ప్రభు వైపు నడిచే మార్గానికి నిరంతరం ఆహ్వానం పలుకుతూ మన జీవితాలని గడపడానికి కావలసిన సంపూర్ణ అనుగ్రహాలని దయచేయమని ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుణ్ణి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.